నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి ఏదైనా కంపారిజన్ వీడియోస్ దేనికంటే బై సామ్సంగ్ గెలాక్సీ m02s అండ్ లావా Z4 అనమాట. సో రెండు కూడా బడ్జెట్ ఫోన్సే, 10,000 లోపల వచ్చేస్తాయి. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ ఏదైనా పేజ్ లైక్ చేయండి. ఫేస్బుక్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా పేజ్ లైక్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్న అప్డేట్స్ ఏవైతే ఉంటే మీరు అక్కడ ఈజీగా పొందొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి సామ్సంగ్ m02s వచ్చేసరికి అయితేనేమో మనకి 6.5 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది అండ్ 720x600 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది అనమాట. అదే సేమ్ లావాలో చూసుకుంటే 6.50 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, 720x600 రెజల్యూషన్తో పాటు వస్తుంది. ఇక్కడ చూసుకుంటే గాయ్స్ డిస్ప్లే సైజ్ అండ్ రెజల్యూషన్ పరంగా కూడా రెండు కూడా మంచి వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తున్నాయి. కానీ డిస్ప్లేకి వచ్చేసరికి అయితే సామ్సంగ్ కొంచెం బూస్ట్ అనేది ఉంటుంది. సో అక్కడ రెండు ఈక్వల్గా ఉన్నా సరే సామ్సంగ్ వాళ్ళది బ్రైట్నెస్ కానీ వాళ్ళ కలర్ యాక్యురసీ కొంచెం బాగుంటుంది. అంటే మొత్తం కాదనుకోండి, జస్ట్ ఒక 2-3% మంచిగా ఉంటుంది సామ్సంగ్ వాళ్ళది. తర్వాత పై ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 450 ఆక్టోకోర్ ప్రాసెసర్ వస్తుందన్నమాట. ఇది 1.8 GHz ప్రాసెసర్. తర్వాత లావా Z4కి వచ్చేసరికి అయితేనేమో ఇది మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ అన్నమాట. ఆక్టోకోర్ 1.8 GHz స్పీడ్ మీద వస్తుంది. సో రెండు కూడా బడ్జెట్ ప్రాసెసర్ అన్నమాట. అంటే ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్సే. మీరు దీంట్లో హెవీగా గేమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ డే టు డే టాస్క్లో ఏవైతే రోజు వాడే వర్క్స్ ఉంటాయో, రోజు వాడే వర్క్స్ అవి ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్రాసెసర్లు. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ అనమాట. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే సామ్సంగ్ m02కి వచ్చేసరికి అయితేనేమో 64GB స్టోరేజ్ అండ్ 4GB ర్యామ్ వస్తుంది అన్నమాట. తర్వాత లావా Z4కి వచ్చేసరికి అయితేనేమో ఇందులో కూడా 64GB స్టోరేజ్ అండ్ 4GB ర్యామ్ వస్తుంది. సో ఇక్కడ కూడా రెండు ఈక్వల్గా ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ అనేది కూడా ఏం లేదనమాట. సో అది ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత కెమెరా చూసుకుందాం. సో కెమెరా చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తున్నాయి. సో ఫస్ట్ సామ్సంగ్ m02s చూసుకుంటే 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ ఏమో మ్యాక్రో కెమెరా వస్తుంది. సెల్ఫీకి వచ్చరికి అయితే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. లావా Z4కి వచ్చరికి అయితేనేమో ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ అవుతుంది. 30 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా. సెల్ఫీకి వచ్చరికి అయితే మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో ఇక్కడ లావా Z4లో మీకు బెనిఫిట్ ఏడొస్తుందంటే వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. కానీ నాకు గాయ్స్ చాలా మటుకు నేను నా వీడియోస్లో చెప్పిన వైడ్ యాంగిల్ కెమెరా యూజ్ చేయడం కంటే వైడ్ యాంగిల్ లెన్స్ యూజ్ చేయండి, అది చాలా బెనిఫిట్. కానీ నెక్స్ట్ విషయం ఏంటంటే సెల్ఫీ అనమాట. సో సెల్ఫీ మనకి 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వేసే వాటి కొంచెం బెటర్ ఉండదు. 5 మెగాపిక్సెల్ కంటే 60 మెగాపిక్సెల్ కొంచెం బెటరే ఉంటుంది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే సామ్సంగ్ m02sలో వచ్చేసరికి అయితే One UI 2.5 వస్తుంది అన్నమాట, ఆండ్రాయిడ్ 10ని బేస్ చేసుకొని. అదే లావా Z4కి వచ్చేసరికి మనకి డైరెక్ట్ ఆండ్రాయిడ్ 10 ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నమాట. సో అది మేజర్ బెనిఫిట్ అనమాట. తర్వాత వైజ్ బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ చూసుకుంటే మీకు సామ్సంగ్ m02sలో వచ్చేసరికి అయితే మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, 50 watts ఛార్జర్ వస్తుంది. దెన్ లావా Z4లో వచ్చేసరికి అయితేనేమో దీనిలో కూడా మీకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, కానీ ఏంటంటే ఇక్కడ 10 watts ఛార్జర్ వస్తుంది. సో ఇక్కడ పెద్ద ఫరక్ ఏమి ఉండదు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సపోజ్ సామ్సంగ్ తీసుకుందాం. ఈ రెండు ఫోన్స్ ఒకటేసారి ఛార్జ్ పెడితే సామ్సంగ్ వచ్చేసరికి ఒక 15 minutes 20 minutes ఫుల్ ఛార్జ్ అవుతుంది. లావా Z4కి వచ్చేసరికి అయితేనేమో కొంచెం టైం తీసుకుంటారు, కొంచెం టైం బట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం పడుతుంది. దీనికంటే హాఫ్ అన్ అవర్ 20 minutes కానీ కొంచెం అటు ఇటు పెట్టుకోండి. ఆబ్వియస్గా అందరూ అయితే డైరెక్ట్ 0 దాకా అయితే ఎవరు తీసుకురారు. 30% 40% రాగానే ఆబ్వియస్గా ఛార్జింగ్ చేస్తారు. అండ్ సెన్సార్ చూసుకుంటే అదర్ ఫీచర్స్ అండ్ సెన్సార్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్ m02లో వచ్చాక కొంచెం తక్కువనే వచ్చినాయి. యాక్సలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ వచ్చింది. కానీ లావా Z4కి వచ్చాక కదా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, రియర్ బ్యాక్ సైడ్ యాక్సలరోమీటర్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో ఫీచర్స్ కాడ మాత్రం మంచిగా ఇచ్చిరన్నమాట లావా Z4. ఇక్కడ మీకు ఏ ఇష్యూ కూడా ఉండదు ఫీచర్స్ దగ్గర అయితే. సో లాస్ట్లో ఆపిన దేనికంటే ప్రైస్ అనమాట. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ప్రైస్ అయితే డిట్టో సేమ్ ఉంది. రెండు కూడా 9000 ఫోన్సే. మీరు ఈజీగా కూడా ఏమంటారు కంపేర్ చేసుకోవడానికి కూడా నెక్ టు నెక్ అన్నట్టు ఉంటుంది కదా. సో ఆ నెక్ టు నెక్ అన్నట్టు ఈ రెండు స్మార్ట్ ఫోన్లో కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా మీరు అనొచ్చు
అన్న నీ ఒపీనియన్ ఏంది, నువ్వు ఏది కొనుక్కుంటావే అనేసి మీరు అనొచ్చు. సో నా ఒపీనియన్లో గాయస్ నేనైతే లావా G4కి తీసుకుంటా. ఎందుకు అంటే దీనిలో ఫేస్ అన్లాక్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అండ్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. తర్వాత సెల్ఫీ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకి 60 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. సో అది మెయిన్ ఫీచర్స్ అనమాట. అండ్ సెన్సార్స్ కూడా చాలా ఇచ్చారు. సామ్సంగ్ M02sలో చూసుకుంటే సెన్సార్స్ తక్కువ ఉన్నాయి. అండ్ సామ్సంగ్ వాళ్ళ వన్ యూఐ మంచిగా ఉంటుంది, కాదంటలేను, అక్కడ పెద్ద ఫరక్ ఏమి ఉండదు. యూఐ అక్కడ యాడ్స్ బోల్డ్ యాడ్స్ ఏమి రావు. అండ్ కెమెరా కొంచెం తక్కువ అన్నమాట, సెల్ఫీ తక్కువ ఉంది అండ్ వైడ్ యాంగిల్ వస్తలేదు. సో సెల్ఫీ వాళ్ళకైతేనేమో స్కిప్ చేసుకోండి. తర్వాత పైన డిస్ప్లే కానీ ప్రాసెసర్ కానీ ర్యామ్ అండ్ స్టోరేజ్ కానీ సేమ్ ఈక్వలే ఉంది. కానీ సేమ్ ప్రైస్కి మనకు కొంచెం మంచి సెల్ఫీ కెమెరా అండ్ కొంచెం అడిషనల్ ఫీచర్స్ వస్తున్నాయి కాబట్టి అండ్ క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ వస్తుంది అనేసి నేను లావా G4కి రికమెండ్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ఆత్మ నిర్భర్ భారత్ అనమాట. సో ఇండియన్ కంపెనీస్ ప్రమోట్ చేయడం కూడా ఒక రీజన్ అనమాట. లావా వచ్చేసి కూడా మన ఇండియన్ కంపెనీ అనమాట, లావా మొబైల్స్ కూడా. సో అది ఫ్రెండ్స్ ఈ కంపారిజన్ వీడియో అనమాట. మీకు ఎలా నచ్చింది, కంపారిజన్ మంచిగా ఉందా లేకపోతే ఏమైనా అర్థం కాలేదా అనేసి కింద కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై చేస్తాను. మీ అందరికీ తెలుసు. అండ్ కొందరికి అయితే నేను డైరెక్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే ఇట్లా షార్ట్ అవుట్ కూడా చేస్తాను. ఒకవేళ మరి రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటే చెప్పండి, మీకు సపరేట్గా వీడియో చేసి మీకు షార్ట్ అవుట్ చేస్తాను. అండ్ వన్స్ అగైన్ చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫేస్బుక్ అయితేనేమో పేజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతే ఈ వీడియోకి.